చెన్నై చిదంబరం స్టేజ్ వేదికగా భారత్ జింబాబ్వే మధ్య సూపర్ 8 సెకండ్ స్టేజ్ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో ఇండియా 256 రన్స్ చేసి ఘన విజయం సాధించింది. 72 పరుగుల తేడాతోటి జింబాబ్వేని ఓడించింది. తొలుత బ్యాటింగ్ దిగిన ఇండియా రెచ్చిపోయి పరుగుల సునామీ సృష్టించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అయితే పరుగుల సునామీ సృష్టించాడు. 55 రన్స్ చేసి 150 స్ట్రైక్ రేట్తో జట్టుకు కావాల్సిన అత్యధిక స్కోర్ని అందించాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పాండ్యా అయితే 23 బాల్స్లో 50 కొట్టి జట్టుని ఆదుకున్నాడు. తిలక్ 44 రన్స్ కొట్టి ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్లాడు. ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 38 రన్స్ చేశాడు. సూర్య 33 రాణించాడు. బౌలింగ్ వేసిన హర్షదీప్ సింగ్ అయితే 3 వికెట్లు తీసి ఇండియాని గెలుపు తీరాలకు తీసుకెళ్లాడు. హర్షదీప్ సింగ్ 17వ ఓవర్లో 2 వికెట్లు, 19వ ఓవర్లో 1 వికెట్ తీసి తను వాళ్ళలోనే గ్రేటెస్ట్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. వరుణ్ దూబే, అక్షర్ వీళ్ళు తలా 1 వికెట్ తీసి టీంని ఆదుకున్నారు. ఇక ఫీల్డింగ్ అయితే ఎవరూ ఎక్కడా మిస్టేక్ చేయలేదు. టీమిండియా ప్లేయర్స్ ఆట ఆడలేదు, ఇండియా కోసం పోరాటం చేసినట్టుగా ఉంది. ప్రతి ఒక్కరూ తన జీవితం ఈ మ్యాచ్ మీదే ఆధారపడి ఉన్నట్టుగా పోరాటం చేశారు. దీంతో సెమీస్కి వెళ్లేందుకు పునాది బలంగా వేశారు. కోచ్ గంభీర్ తన అనుభవాన్నంతా ప్రదర్శించి తన వ్యూహాలతో టీంని బరిలోకి దించి విజయాన్ని అందించి భారత అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. కెప్టెన్ సూర్య తన కెప్టెన్సీ అంటే ఏంటో చూపించడమే కాకుండా టీంకి కావాల్సిన స్కోర్ ఇచ్చి విజయానికి కారణమయ్యాడు.